జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కొన్ని అవాస్తవాలు అసత్యాలు పలకడం జరిగింది. వాటిని నిజమేంటో అబద్ధమేంటో తెలపడానికి ఇంతమంది మీ ముందు హాజరు కావడం జరిగింది. ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఏ డెవలప్మెంట్ చేయలేదు, వాడు ఎలాంటివి చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నా, ఏ డెవలప్మెంట్ లేకపోతే 79,000 మంది ఆయన నమ్మి ఓట్లు వేయకపోతుండే. చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా భారీ మెజారిటీతో ఓడిపోయారు. అటువంటి తరుణంలో రోహిత్ రెడ్డి గారు కేవలం 6,400 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ జనాలలో మార్పు కావాలన్న ఉద్దేశంతో 2 సార్లు గవర్నమెంట్ ఉంది. సో మార్పు కావాలి అన్న తరుణంలోనే ఇట్లాంటి బాగా గాలి వీయడం వల్ల ఆయన అతి కొద్ది సెల్ఫంతో ఓడిపోవడం జరిగింది. అది పెద్ద ఓటమి కాదని మాకు అనిపిస్తుంది. 79,000 ఆయన నమ్మి ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. సో ఆయన ఓట్లు డెవలప్మెంట్ చేసినందుకే 70,000 మంది ఈరోజు మమ్మల్ని నమ్మింది. 80,000 మంది మమ్మల్ని నమ్మారు. ఈరోజు సాయిపూర్ విషయానికి వస్తే, సాయిపూర్లో కొన్ని నేతల ఇళ్ళు, కొన్ని బంధువుల ఇళ్ళలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది, మిగతా జరగలేదు అని అన్నారు. మీరు కొంచెం కళ్ళు తూడ్చుకొని చూడండి. పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ రోడ్ ఏ నేతలు ఉన్నారు, ఏ బంధువులు ఉన్నారు రోహిత్ రెడ్డి గారికి. అలాగే సాయిపూర్ ఎక్సైజ్ ఆఫీస్ చుట్టూ ఎక్సైజ్ ఆఫీస్ ఏరియాలో ఈరోజు నూనె వడత కూడా ఎత్తుకునే పరిస్థితి కనిపిస్తాం. మరి ఆడ ఎవరు బంధువులు ఉన్నారు, ఏ నేతలు ఉన్నారు. నెక్స్ట్ 12th వార్డులో తాండూరు ఇంత పొల్యూటెడ్ ఏరియా దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది. సో మంచి పార్కు లేదు. మరి ఇన్ని రోజులు ఎందుకు జరగలేదు? మరి రోహిత్ రెడ్డి గారి పీరియడ్లో ఇప్పుడు రోజు 6 కోట్లతోటి పార్కు డెవలప్మెంట్ పనులు మనం అందరం చూసినాం, ప్రారంభించుకున్నాం కూడా. సో మరి ఇన్ని రోజులు అక్కడ ఏ నేత ఉన్నారు, ఏ బంధువులు ఉన్నారు? అక్కడ 12th వార్డులో బీజేపీ వాడైనప్పటికీ కూడా మన రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది. అక్కడ రోడ్ల పని కూడా అయిపోయింది. అట్లాగే హైదరాబాద్ డివైడర్స్ చూసుకుంటే మరి ఏ నేతలు ఉన్నారు, ఎవరు బంధువులు ఉన్నారు? ఇంతగానం చూసుకుంటే పాతాండూరు విషయానికి మీరు అంటున్నారు, పాతాండూరు విషయంలో ఏం చేయలేదు అంటున్నారు. పాతాండూరులోనే 16వ వార్డులో మేమే ప్రారంభించుకున్నాం. ఇక్కడ నేతలు మొత్తం వెళ్ళి అక్కడ రోడ్లు ప్రారంభించుకున్నాం. ఇంకోటి డిఎంఎఫ్టీ ఫండ్స్ మాకు ఉంటుందని కూడా తెలియదు. డిఎంఎఫ్టీ ఫండ్స్ ద్వారా మన రోహిత్ రెడ్డి గారు డిఎంఎఫ్టీ ఫండ్స్ ద్వారా అంగన్వాడీలు 14 శాంక్షన్ చేయించడం జరిగింది. మరి పాతాండూరు కూడా 18వ వార్డులో 1 అయింది. 18వ వార్డు 17వ వార్డులో 2 ఉన్నాయి. మళ్ళీ 18వ వార్డులో మల్టీపర్పస్ బిల్డింగ్ కోసం 30 లక్షల శాంక్షన్ చేసి దాన్ని కట్టించడం, పునాదులు కూడా వేయించారు. మరి అక్కడ ఏ నేతలు ఉన్నారు, ఏ బంధువులు ఉన్నారు? పాతాండులో అసలు డెవలప్మెంటే కాలేదన్నారు. మరి ఇది కట్టబోయే బిల్డింగ్లు ఎవరి కోసం, ఎవరున్నారని అక్కడ పాతాండూరులో కట్టించడం జరిగింది. ముఖ్యంగా పాతాండూరు వాసుల కోసమే బస్తీ దవాఖానా నిర్మించింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పాతాండూరుకి ఏం చేయలేని నాయకులు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు మన రోహిత్ రెడ్డి గారు ఈరోజు పాతాండూరు వాసుల కోసం బస్సు దవాఖానా తెరిపించారు. అక్కడ పాతాండూరు ప్రజల కోసమే కదా తెరిపించింది. మరి ఇవన్నీ కనిపిస్తలేవా మీకు? అభివృద్ధి పనులు ఇన్ని చేయంగా కూడా జనాలు నమ్మిరు. కాకపోతే కాంగ్రెస్ కానీ బాగా వీచినందువల్ల ఓడిపోవడం జరిగింది. కానీ లేకపోతే ఈ డెవలప్మెంట్ ఫర్దర్గా ఇంకా జనాల్లోకి వెళ్ళిపోయి ఉంటే డెఫినెట్లీ ఈరోజు రోహిత్ అన్న గారు గెలిచి ఉండేవారు. సో కొంచెం బలమైన కారణాల చేత కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఇది మాత్రం మా దృష్టిలో ఓటమే కాదు. మేము ఈ ప్రజల తీర్పును శిరసాయిస్తాము. కాకపోతే మీరు కూడా మా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఏవైతే రోహిత్ అన్న గారు చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ప్రొసీడింగ్స్ తెచ్చి ఉన్నారో, గ్రౌండ్లో ఉన్నాయో అవన్నీ చేపించే బాధ్యత మీరు ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి దయచేసి అవి పూర్తి చేయమని చెప్పడం తెలుపుతున్నాము. ఇంకోటి, మిమ్మల్ని నమ్మి ఈరోజు తాండూరు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేశారు. మన ఇది అయిపోయింది, రైతు బంధు ఆగిపోయింది. రైతు బంధు గురించి కొట్లాడండి. మీ పార్టీ వాళ్ళే రైతు బంధు ఆపేసి ఈ పార్టీకి మన కేసీఆర్ గవర్నమెంట్ ఉండుంటే ఈరోజు ప్రతిసారి పడ్డట్టు ఈసారి కూడా ఇప్పటి వరకు పడేది. మళ్ళీ ఇంకోటి, గృహజ్యోతి అని లేడీస్కి మభ్యపెట్టి ఈరోజు వాళ్ళ చేతిలో ఓట్లు వేయించారు.
2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కొట్లాడండి. ఇంకా చాలా గ్యాస్ సిలిండర్ అంటున్నారు, గ్యాస్ సిలిండర్ తెప్పించండి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో చేయించండి. ఇన్ని రోజులు ప్రజలతో వాగ్దానాలు చేయించి ఏదైతే అనుకుంటున్నారో అది చేయించండి. చేయించిన తర్వాత మన రోహిత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్ని మీరు అమలు చేస్తే చాలు. మేమేమి ఎక్స్ట్రా కూడా అడగట్లేదు. ఇవి అమలు చేస్తే చాలు. మన తాండూరు డెవలప్ అయినట్టే. ఇంకో పోయిన 2 సంవత్సరాల్లోనే మన రోహిత్ రెడ్డి గారు ఇంత చేసి ఉంటే ఆ ప్రొసీడింగ్స్ వచ్చి గ్రౌండ్ వరకు వచ్చాయి. గ్రౌండ్లో ఆపకుండా మీరు ఆ పనులు చేయించండి చాలు. మేము ఇంకేం ఎక్కువ అడగట్లేదు, చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు ఆ వాగ్దానాలు ఇచ్చిందో అది, ఈ రోహిత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి తాండూరుకి చేసే చాలు. నిన్న మొన్న మన ఏదో సమీక్షా మీటింగ్లో పరిగికి మళ్ళీ కొడంగల్కి అనుకుంటా మెడికల్ కాలేజ్లు అన్నారు. మన పక్కనే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనోహర్ రెడ్డి గారు. మరి తాండూరు కోసం ఎందుకు కొట్లాడట్లేదు? ఈ తాండూరుకి కూడా మెడికల్ కాలేజ్ అవసరం లేదా? తాండూరు విద్యార్థులు వేయలేదా ఓట్లు? సో వాళ్ళ కోసం కూడా కష్టపడండి. తాండూరులో కూడా ఒక మెడికల్ కాలేజ్ కట్టించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.